హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రకళను. వెల్కమ్ టు కళాశ్రీ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్యాకెట్ పులిహోర అండి. ఈ ప్యాకెట్ పులిహోరను నేను ఏ విధంగా చేస్తానో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ ప్యాకెట్ పులిహోరను నేను ఒక 10 రూపాయల ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఈ 10 రూపాయల ప్యాకెట్తో నేను పులిహోరను అయితే తయారు చేస్తాను. ఎంత రుచిగా ఉంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అందుకు కావాల్సిన పదార్థాలు నేను చూపిస్తాను. ఫస్ట్ నిమ్మకాయ సైజ్ అంత ఒక చింతపండును అయితే తీసేసుకొని దాన్ని బాగా నానబెట్టేసుకోవాలండి. 10 to 15 మినిట్స్ ఇది చూడండి, ఈ సైజ్ తీసేసుకొని 10 to 15 మినిట్స్ నానబెట్టేసుకున్న తర్వాత దాని యొక్క జ్యూస్ అయితే మనం తీసేసుకోవాలండి. చూడండి, నానబెట్టేసుకున్న తర్వాత నేను జ్యూస్ తీసేసాను. ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. చింతపండు నానేసుకున్న తర్వాత మనకు పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా చింతపండు నానబెట్టేసుకోవచ్చు అండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో నూనె అయితే తీసేసుకొని ఒక 5 to 6 స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుందండి. ఇది లెమన్ రైస్ కంటే ఈ నూనె అనేది పులిహోరకు చాలా తక్కువ పడుతుంది, లెమన్ రైస్కి ఎక్కువ పడుతుందండి. 5 to 6 స్పూన్స్ ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేడైందండి. ఇప్పుడు మనము చెనిక్కాయ పప్పులు వేసుకున్నాము. వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. అప్పుడే పప్పు అనేది కమ్మగా వస్తుంది. చూడండి సగం మట్టుకు వేగాయి. తర్వాత మనము ఉద్దిపప్పు, శనగపప్పు అయితే వేసేసుకున్నాము. చూడండి, అవి 2 స్పూన్లు, ఇవి 2 స్పూన్లు అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత ఆవాలు తీసుకున్నామండి. ఆవాలు 1.5 స్పూన్ తీసుకున్నాను. తర్వాత జీలకర్ర తీసుకున్నాం. చూడండి, జీలకర్ర 1 స్పూన్ అండి. తర్వాత నువ్వులు కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఉప్పు అయితే తీసుకున్నామండి. దీనికి నేను 1.5 స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను. చూడండి, తర్వాత నెక్స్ట్ కరివేపాకు అలాగే ఒట్టిమిర్చి అయితే తీసేసుకుంటున్నామండి. ఇప్పుడు చింతపండు జ్యూస్ ఉంటుంది కదండి, మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసము, ఈ కప్పు మొత్తము వేసేస్తున్నాను. వేసేసానండి. వేసిన తర్వాత 1 నిమిషం తర్వాత బాగా కళ్ళబెట్టేసుకొని తర్వాత మనము ఇప్పుడు ఈ ప్యాకెట్ పొడిని వేసేసుకోవాలి. చూడండి, ఈ ప్యాకెట్ పొడిని వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా ఉడకనిచ్చి తర్వాత కొద్దిగా మనకు ఈ మొత్తం అనేది వాటర్ అనేది బాయిల్ అయిపోతాయండి. బాయిల్ అయిన తర్వాత గట్టిగా వస్తుంది. అప్పుడు మనం దించుకొని అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా వస్తుందండి మన పులిహోర. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. మొత్తం బాయిల్ అయిపోయింది వాటర్ అంతా. ఇప్పుడు మనము ఆ ప్లేట్లోకి అన్నం తీసుకొని ఈ వేడి పులిహోరను వేసి కలుపుకుంటూ ఒక ప్లేట్లోకి అన్నం తీసుకొని ఇప్పుడు ఈ వేడి పులిహోరను వేసేసి కలిపేసుకున్నాం. ఇంతేనండి.